నగరంలోని రైల్వే అగ్రహారం గేట్ అవతల ప్రాంతంలో ఉన్న ప్రజల సమస్యకు త్వరలోనే తెరపడనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఆ ప్రాంత ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డితో కలిసి రైల్వే అండర్ పాస్ కోసం రైల్వే మంత్రిత్వ శాఖకు చేసిన విజ్ఞప్తి మేరకు గతిశక్తి పథకం ద్వారా 20,96,00,000 పైన ఎస్టిమేషన్తో టెండర్లు దాఖలు చేశారు. విజయవాడ రైల్వే డివిజన్ టెండర్లు పూర్తయిన వెంటనే ఇటు రైల్వే అధికారులు, ఆర్ఎండ్బి, మున్సిపల్ అధికారుల సమన్వయంతో శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిలు కలిసి రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి పనులు ప్రారంభించారు. కొంతమేర పనులు జరిగాయి. పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు ఈ నెల 25వ తేదీ నుండి అగ్రహారం రైల్వే గేట్ మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు బోర్డు ఏర్పాటు చేశారు. దీంతో ఆ ప్రాంతంలోని పోతురాజుపాలెం, బాలాజీనగర్, అగ్రహారం ప్రాంతానికి వెళ్లే ప్రజానికానికి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. ఉదయం విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు, ఆటో కార్మికులు పనులు చేసుకునేందుకు, బయటికి వెళ్లేందుకు ఆ ప్రాంత ప్రజలందరూ నగరంలోకి రావాలి అంటే ఇబ్బందులు తప్పవు. అయితే అగ్రహారం రైల్వే గేట్ ఆ ప్రాంత ప్రజల చిరకాల కోరిక నెరవేరేందుకు 3 నెలల పాటు ఆ ప్రాంత ప్రజలకు కొన్ని ఇబ్బందులు తప్పవు. రైల్వే అగ్రహారం గేట్ అవతల ప్రాంతంలో ఏర్పడిన కాలనీల ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో నగరంలోకి రావాలన్నా, ఆసుపత్రికి వెళ్లాలన్నా రైల్వే గేట్ పడి గంటల తరబడి నిరీక్షణ తర్వాత నగరంలోకి రావాల్సిన పరిస్థితి గతంలో ఉండేది. ఇప్పుడు రైల్వే అండర్ పాస్ నిర్మాణం శరవేగంగా పనులు చేపట్టేందుకు రైల్వే అధికార యంత్రాంగంతో పాటు కాంట్రాక్టర్ కూడా పనులు వేగవంతం చేయడంతో రైల్వే గేటును మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 3 నెలల పాటు గేటు మూసివేయడంతో ఆ ప్రాంత ప్రజలు నగరంలోకి రావటానికి కొప్పోలు వైపు ఉన్న రైల్వే రోడ్డును బాగు చేస్తే ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులు తప్పుతాయని భావిస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఆ ప్రాంత ప్రజల చిరకాల కోరిక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు చొరవతో రైల్వే అండర్ పాస్ నిర్మాణ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి.